నేను ఎవరిని కలుస్తాను, అసలు కలుస్తానా లేదా? నేనేం చేస్తాను ఆడు కోసం నువ్వు గుంటూరు వచ్చావా? వాడు గుంటూరు నుంచి బెంగళూరు వచ్చాడా చైన్ కోసం? గుంటూరు నుంచి బెంగళూరు లేదు, బెంగళూరు నుంచి గుంటూరు లేదు. ఆడు నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు వచ్చాడు అంతే. అప్పుడు నేను కోంపల్లిలో ఉండేదాన్ని, సో అక్కడికి వచ్చి వాడి దగ్గర చైన్ తీసుకొని ఎందుకు పదవ పెట్టుకున్నాడు? అప్పుడేదో యాక్సిడెంట్ అయింది, దాంతో జెర్రీ ప్రెగ్నెంట్ సంథింగ్ ఏదేదో చెప్పాడు. నా దగ్గరకు వచ్చేవాడు, ఏం చేయాలి మరి? జెర్రీతో ఫ్లాట్ లో ఇప్పుడు మామూలుగా సహజీవనం చేస్తున్నాడు లేదా? కొత్త మాట చెప్పాడా? ఇప్పుడు లేదు, ఇప్పుడు కాదు, ఇంతకు ముందు 3 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాలు జరిగిందా లేదా? టామీ జెర్రీ వాళ్ళ అన్నయ్య 3 సంవత్సరాలు సహజీవనం జరిపారు లేదా? అందరికి తెలిసిందే కదా, సిహెచ్ లో కొత్తగా చెప్పాల్సిందేముంది? మళ్ళీ ఆయన కొత్తగా వచ్చి నేను సహజీవనం నాకు ఒక బ్రేకప్ స్టోరీ ఉందని చెప్పి సంజన కొత్త కలుస్తాడంట. కలిసోలేదే మరి, అప్పుడేమైంది ఇదంతా? నాకు తెలియదు ఇదంతా. కలిసింది అది ఆడిన స్పెషల్ కాదు ఆమె. టైసన్, దీపిక, జాక్ ఇలా ముగ్గురు కలిస్తే నేను కూడా అప్పుడు అదే లొకేషన్ లో ఉంటే వెళ్ళి ఎవరెవరు? టైసన్, దీపిక, జాక్ కలిస్తే నేను కూడా ఆ సరౌండింగ్స్ లోనే ఉంటే వెళ్ళి హాయ్ చెప్పాను. టైసన్ తెలీదా? పోనీలే, ఇదిగో ఇది ఉంది చూసావా, ఇది వీడియో కాల్ హాయిగా మాట్లాడుతున్నాడు, బంగారం అనుకుంటా. నన్ను గుర్తుపట్ల కాదు, గుర్తుపట్టలే కాదు, వాడు నాకేం చెప్పాడు, ఒక పిల్ల వచ్చింది నా దగ్గరికి, నీకు వీడియో కాల్ చేసి చూపిస్తా అని చెప్పి మెసేజ్ పెట్టి దొబ్బాడు. సరే అని చెప్పి ఎవడని చూస్తే ఈ పిల్ల ఉంది ఇక్కడ. అదే అండి, ఫస్ట్ చూస్తాము జస్ట్ టైసన్ గార్డ్ వల్ల వాడు ఎవడు ఉన్నాడని తెలిసింది. అంతకుముందు టైసన్ గార్డ్ ఉన్నాడని కూడా చెప్పలేదు నాకు, టైసన్ గానే లేకపోతే టైసన్, దీపిక, ఈడు అది సంగతి. వాడు ఇప్పుడు ప్యానల్ కి వచ్చి ఏం చెప్పినా కూడా నా గురించి ప్రూఫ్ కి ఒక 4 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పరా? అదిరా వాడి నెంబరు నీ నెంబర్ బ్లాక్ చేసినప్పుడు నాకు తెలుసు. అదే విధంగా నీకు నెంబర్ ఇచ్చింది ఎవరు? వాడి నెంబర్ ఏదైతే యూజ్ చేస్తున్నాడో ఆ నెంబర్ నీ ఫ్లాట్ కి వచ్చినప్పుడు ఇచ్చింది ఎవరు? అర్థం కాల, ఏ నంబర్ ఎవరు ఇచ్చారు? వాడి మొబైల్ నెంబర్ ఎవరు ఇచ్చారు? వాడిది ఎప్పుడు ఇచ్చింది నీకు? నీ ఫ్లాట్ కి వచ్చినప్పుడు ఇచ్చింది, అవునా కదా? అవును. సంజన విన్నావా? నేను చెప్పిన దాంట్లో ఒక్క మాట కూడా తప్పు ఉండదు. దీని నంబర్లు అన్ని బ్లాక్ చేసి దీన్ని అసలు పూర్తిగా బ్లాక్ చేసాడు. వీడు దాంతో మాట్లాడకపోతే వాడు కొత్త నంబరు, వాడు అడ్రస్ కూడా తెలియకపోతే షమీ చౌదరి అనే పిల్ల వాడిని కలిస్తే ఆ లంజా కొడుకు నెంబరు ఈ పిల్లకి ఇచ్చింది. ఈ పిల్ల ఆ పిల్లకి అంటే ఆ పిల్ల ఈ పిల్లకి ఇచ్చేసింది. నేను చాలా ఇదిగా నీకు కనుక్కున్నా, అసలు టామీ గారి నంబర్ ఎట్లయినా కనుక్కోవాలని చెప్పి చాలా ఇచ్చేసాను నేను అప్పుడు. ఇంకా నా బ్యాక్గ్రౌండ్ తో సరే శాంసంగ్ అందరు ఉన్నారు అని చెప్పి ఇంకా తను తీసుకుని ఇచ్చేసాను అనమాట. నువ్వు ఆగే మధ్య తుతు అనకు. దానికి సంజన కలపద్దంట, కలుపుకోవాలి కాదు. ఇప్పుడు అరే లక్కీ, నీకు తెలుసు కదరా నేను ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో? నాకు తెలుసులే కానీ నేను చెప్తాను. లేకపోతే రోజు మా ఇంటికి వచ్చి తింటుంటే నాకు చిరాకు రాదా? వాడు గొద్ద పగలొడతా. నేను ఇప్పుడు ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే మా నాన్నకి చెప్తా డైరెక్ట్ గా. నాటకాలు తెంగుతున్నాడా? ఏం చెప్తున్నా? నా నెంబర్ బ్లాక్ లిస్ట్ తీసేవలేదా అంట. అసలు నీ నంబరే చూడలేదా? నీ నంబరే చూడలేదా? బ్యాక్ ఛానల్ చేసావా?
నాకు ఏ నేను